సో ఫస్ట్ మీ వ్యక్తిగత ప్రయాణం గురించి చెప్పండి. యాక్చువల్‌గా ఈ వన్ డే వన్ మీల్ మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఒక ఆకలి సమస్యని నేను దగ్గరగా చూసినప్పుడు ఓకే. నాకు అలా అనిపించిందనమాట. మన సమాజంలో ఒక ఆశతో మనం ముందుకి తీసుకువెళ్తే ఒక చిన్న సహాయమైన పెద్ద మార్పుని సమాజంలో తీసుకురావచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఒక్కరోజు ఒకళ్ళకి భోజనం పెట్టి ఆకలి తీరిస్తే ఆ హ్యాపీనెస్ మనకి చాలా తృప్తినిస్తుంది. ఈ అలా ఆలోచన ఎలా స్టార్ట్ అయింది మీకు అసలు? అదే మాకు ఆకలేసినప్పుడు ఆ! ఇలా చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆకలి సమస్య మేము కూడా ఎదుర్కొన్నామనమాట. యెస్. ఆ టైంలో అయ్యో! ఎంతోమంది ఈ రైల్వే స్టేషన్స్ దగ్గర, లేదా టెంపుల్స్ దగ్గర, లేదా గాంధీ హాస్పిటల్స్ దగ్గర చాలామంది నేను చూడడం జరిగింది. ఆ టైంలో నేను నా లోపల అనుకున్న ఈ భావన ఇలా స్టార్ట్ చేశామనమాట. ఓకే. ఎలా అయినా ఈ ఆకలిని తీర్చాలి. వీళ్ళు ఎలా సహాయం చేయాలి వాళ్ళకి అని. మాదొక టీమ్ అండి. మేమంతా ఎంప్లాయీసే. ఓకే. సో, అనిల్, రాణి అని కూడా ఉన్నారు ఇందులో. ఆ టీమ్ అందరం కలిసి మేము అనుకోని వన్ డే వన్ మీల్ అని స్టార్ట్ చేసామండి. స్టార్ట్ ఓకే. చేసి ఇప్పటి వరకు ఒక 100 మెంబర్స్‌కి మేము సహాయం చేయడం జరిగింది. మా హాలిడే టైమ్స్‌లో మాకు ఫ్రీగా ఉన్న టైంలో కంపల్సరీ వెళ్ళి వాళ్ళకి భోజనం ఎలా అయినా అందిస్తూ ఉంటున్నాము ప్రస్తుతానికి. అది ఎలా అంటే మేము ఆర్డర్స్ చేస్తాం, లేదంటే ఇంట్లో వండుకొని కూడా మేము తీసుకొనెళ్ళి వాళ్ళకి పెట్టడం జరిగిందనమాట. ఓకే. మీ టీమ్ మెంబర్స్ అంతా కలిసి అంటే మీకొచ్చిన ఇన్‌కమ్‌లో ఇంత అమౌంట్ మీరు పక్కన యెస్ అండి. పెట్టి యాహ్! ఇదంతా చేస్తుంటారు. అవునండి. రియల్లీ గ్రేట్. ఇప్పుడు సరే ఈ ఆలోచన అంటే ఎన్ని రోజుల ముందు స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? వన్ డే వన్ మీల్. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిందండి. 2 ఇయర్స్ నుంచి యాహ్! మీరు ఇలాగే 2 ఇయర్స్ చేస్తున్నారు. నుంచి స్టార్ట్ చేసాము. ఓకే. ఈ మిషన్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమన్నా సవాలు ఎదురైందా? సవాళ్ళు చాలా ఎదురయ్యాయండి. ఫర్ ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే మనము భోజనం పెట్టేటప్పుడు గుంపులుగా వచ్చేసి హ్మ్. ఆ ఉన్న భోజనాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు పాపం చాలామంది. ఓకే. ఓకే. మనం ఇస్తున్నాము, వాళ్ళు దాన్ని ప్రాపర్‌గా తీసుకోలేక మన మన సమాజంలో ఏంటంటే క్యూ పద్ధతి సరిగ్గా పాటించరు. ఆ పాటించకపోవడం వల్ల వాళ్ళు చాలా సమస్యలు, లేకపోతే ఇక్కడెందుకు పెడుతున్నారు? మీరెవరు? ఏంటి? హాస్పిటల్స్‌లో అలౌ చేయట్లేదండి. ఓకే. ఎవరు? ఎందుకొచ్చారు? అసలు మీరెందుకు పెడుతున్నారు? అనే సమస్యలు మేము ఎదుర్కొన్నాము. ఓకే. బట్ పైనుంచి ఒక లెటర్ తీసుకొని మేము వాళ్ళకి సహాయం చేయడం, అందించడం జరిగింది. ఓకే. ఎన్ని సమస్యలున్నా ఇంకా కంటిన్యూ చేయడం అనేది నిజంగా గ్రేట్. యాహ్! అండ్ ఇలాంటి పెద్ద మనసు ఉండడం చాలా మందికి తక్కువే ఈ కాలంలో అయితే. సో, ఫ్యూచర్‌లో దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే నేనేమనుకుంటున్నానంటే ఈ సమాజంలో ఈ మెసేజ్ ద్వారా మీరు సాక్షి టీవీ నుంచి అందిస్తున్నారు. ఎవరైనా చూసి ప్రేక్షకులు మాకు ఇన్వాల్వ్ అయినా పర్వాలేదు, ఇన్వాల్వ్ కాకపోయినా గానీ ఒక్క రోజుకి హుహు. ఒక భోజనం సప్లై చేయగలిగితే అలా ఆకలి సమస్యను తీర్చొచ్చు సమాజంలో అవును. టోటల్‌గా అనేది నా భావన అండి. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కరెక్టే అండి మీరు చెప్పేది. యాహ్! ఎందుకంటే మీతో పాటు మీకు ఇంకా ఎవరైనా హెల్ప్ తోడైతే అది అవునండి. ఇంకా పెద్ద ఉద్యమంలాగా పెద్ద మనము ఉద్యమం చేయొచ్చు చెయ్యొచ్చు. ఇంకా అనేది నీడీ పీపుల్‌కి చాలా రీచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, ఇలా అంటే చాలామంది ఇలా కూడా చేస్తూ ఉంటారు కదా! సో, మీరు ఎవరితోన్నా ఇన్‌స్పైర్ అయ్యారా? ఇది చూసి? నా హ్మ్. ఇన్‌స్పిరేషన్ వచ్చేసి మదర్ తెరిసా గారండి. ఓకే. మదర్ తెరిసాని చూసి ఆవిడ చాలా సార్లు నేను ఆవిడ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఆవిడ గురించి నేను చదివాను. హ్మ్. అసలు మదర్ తెరిసా ఎందుకు ఇలా చేసింది? అది తను ఇక్కడ వ్యక్తి కూడా కాదు. వేరే కాదు. దగ్గర నుంచి వచ్చి హ్మ్. మనకిక్కడ అలా సేవ చేయడం అనేది హ్మ్. చాలా గొప్ప విషయం అండి. మనం వేరే కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు మనం అసలు చేయలేం కదా! ఆవిడ వేరే కంట్రీ నుంచొచ్చి ఇక్కడ మనకి సమాజంలో సేవ చేసినందుకు నాకు తను చిన్నప్పటి నుంచి నా ఇన్‌స్పిరేషన్ మదర్ తెరిసా గారు. సో, ఎగ్జాక్ట్. అందుకనే నేను అలా ఆవిడని లోపల నా హృదయంలో ఆవిడని పెట్టుకున్నాను కాబట్టి, అందుకనే నేను చేస్తున్నానేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సూపర్. సూపర్. రియల్లీ. యాహ్! సో, మీకు ఆల్రెడీ 15 ఇయర్స్ అంటే కార్పొరేట్ వ్యవస్థలో అలాంటి అనుభవం ఉంది. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు యెస్ కదా! అండి. సో, ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? యాహ్! డెఫినెట్‌గా అండి చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే చాలా మందికి టైమ్ మేనేజ్‌మెంట్ తెలీదు. యెస్. టైమ్ మేనేజ్‌మెంట్ మనం ఎప్పుడైతే టైమ్ మేనేజ్‌మెంట్‌ని హ్మ్. మనము కరెక్ట్‌గా పెట్టుకున్నామనుకోండి, డెఫినెట్‌గా ఇవన్నీ చేయొచ్చు. హాలిడేస్ ఉంటాయి. కొంత టైం మనం దానికి కేటాయించగలిగితే ఈ టైంలో మనం ఈ పని చేసుకోవాలి, ఈ టైంలో హ్మ్. మనం ఈ పని చేసుకోవాలి అని
మనం దాన్ని కేటాయించుకోగలిగితే డెఫినెట్‌గా చేయొచ్చండి. అండ్ ఓకే. మా టీమ్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. అంత భగవంతుడి దయ అండి. భగవంతుడు కూడా దానికి మాకు సహకరిస్తున్నాడు. దానివల్ల మేము మా టీమ్‌తో పాటు ఈ పని చేయగలుగుతున్నాము. ఓకే. పైగా మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి కదా! ఓకే. సో, అంటే మీ టీమ్‌ని లీడ్ చేయడం కూడా అదే కదా! అవునండి. సో చేయాలిగా తప్పదు. ఓకే. ఎలా మీరు మేనేజ్ చేస్తారు మీ టీమ్‌తో? హ్మ్. ఇంకా టీమ్ అంటే మోస్ట్‌లీ అందరూ చక్కగా మాట వింటారండి. మాట వినడం వల్ల వాళ్ళు మనతో వాళ్ళకున్న ఆహ్, టైము, వాళ్ళకున్న సహాయం, వాళ్ళకున్న ఆశని మనతో పంచుకోవడం వల్ల హ్మ్. చక్కగా మేము ముందుకు సాగుతున్నాం ప్రస్తుతానికి. ఇంకా మాకు ఇంకా టీమ్ యాడ్ అవ్వాలని ప్రేయర్ చేస్తున్నామండి. రియల్లీ. ఎందుకంటే చాలామంది జాబ్స్ అయితే చేస్తుంటారు. కానీ అవును. సమాజ సేవ అనేది చాలా తక్కువ తక్కువ మందిలోనే చేస్తారు. చూస్తుంటాము. హ్మ్. సో, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే ఎవరికన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఇలా జాబ్ చేస్తూ సమాజ సేవ చెయ్యాలి అని హ్మ్. మీరేమన్నా మెసేజ్ ఇస్తారా? డెఫినెట్‌గా అండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరున్నారు. మీ ఆశ లోపల ఏదైనా ఒకళ్ళకి సాయం చేయాలి అనుకోనండి. అది చేసేసేయండి డెఫినెట్‌గా. ఎప్పుడైతే అనుకుంటున్నారో అది చేసేసేయండి. డిలే చేయొద్దు. హ్మ్. డిలే చేస్తే అదేమైతుందంటే డిలే అది అలాగే అయిపోతుంది. సో, మీరేదన్నా అనుకుంటే అది చేసేయడం బెటర్. అలా స్టార్ట్ చేస్తే సమాజంలో మంచి మార్పును మనం తీసుకురావచ్చు. ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయకపోతే కుదరదు కదండీ! ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఎవరైనా ఒకళ్ళు స్టార్ట్ చేసేస్తే ఆటోమేటిక్‌గా దానికి భగవంతుడు తోడు, ఆహ్, మన సమాజం తోడు ఉంటుంది. దానివల్ల మనం ముందుకు సాగగలుగుతామండి. పైగా ఎవరికన్నా హెల్ప్ చేస్తే ఆ వచ్చే అంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది కదా! డెఫినెట్‌లీ అండి. ఆ అవును. తృప్తే వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా మేము ఇలా ఎవరికైనా భోజనం పెట్టి ఇంటికి వెళ్లి పడుకుంటే నిజం ఫుల్ చెప్పాలంటే మనం సాటిస్ఫైడ్. చాలా సాటిస్ఫాక్షన్ 100% అసలు ఈరోజు మనం ఒకళ్ళకి భోజనం పెట్టాం, వాళ్ళ ఆకలిని తీర్చాము అనే లోపల ఉన్న ఆనందాన్ని తట్టుకోలేము అవును. ఒక్కొక్కసారి. అవును. యాహ్! డెఫినెట్‌గా నీడీ పీపుల్స్ చాలా మందున్నారండి. నేను ఎక్కడి నుంచి చూసానంటే ఆల్‌మోస్ట్ సికింద్రాబాద్ మొత్తము మీరు స్టేషన్స్‌లో అక్కడ ఇక్కడ దగ్గర చూస్తే మొత్తం అక్కడ పిల్లర్స్ ఉంటాయి చూడండి. ఆ పిల్లర్స్ దగ్గరే ఉంటారు. అవును. చాలా మంది ఉన్నారు. సో, వాళ్ళకి మేము ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాము. చేస్తూ ఉంటారు. హ్మ్. ఓకే. 'స్పందన' ఇదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌కి మీరు ఆనరబుల్ డైరెక్టర్ కదా! యెస్ సో, అండి. దాని గురించి కొంచెం చెప్పండి. యాహ్! డెఫినెట్‌గా అండి. హ్మ్. ఇది యాక్చువల్‌గా మేము చేస్తున్నది సూసైడ్స్ ఫ్రీ ఇండియా కోసం వర్క్ చేస్తున్నామండి. ఓకే. ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటున్నారు. చాలామంది పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న విషయాలకండి. చిన్న చిన్న విషయాలు అది ఏంటంటే పేరెంట్స్ తిట్టారనో, హ్మ్. లేకపోతే ఫ్రెండ్‌తో గొడవైందనో, అవును. లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అనో, లేదు మమ్మీ రీసెంట్‌గా ఒక కోప్పడిందనో. ఆ! కోప్పడింది. ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఫుడ్ నచ్చలేదంట. దానివల్ల కూడా చిన్న సూసైడ్ విషయానికి చేసుకుంటారు. సూసైడ్ చేసుకొని ఆహ్, పిల్లలు ఇలా చేసుకోవడం జరిగింది. పేరెంట్స్‌కి చాలా బాధ కదండీ. పేరెంట్స్ చాలా. ముందు పిల్లలు హ్మ్. అలా చేసుకోవడం అది తట్టుకోలేని బాధండి. సో, ఎగ్జాక్ట్‌లీ. ఆ! అది నేను కూడా అనుభవించాను. అందుకనే నేను ఇది స్టార్ట్ చేశాననమాట. హుహుహు. ఇప్పటి వరకు మేము కాలేజెస్‌కి 'లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూ ఇట్' అనే ప్రోగ్రామ్‌తో వెళ్తున్నామండి. ఓకే. 15,00,000 స్టూడెంట్స్‌ని మేము కలిసాము. హ్మ్. అండ్ ఆల్మోస్ట్ 13,000-1,500 స్టూడెంట్స్ మాకొచ్చి టెస్టిమనీస్ చెప్పారు. మేడం మీరు మాట్లాడిన తర్వాత మేము ఈ సూసైడ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో మాలో అవన్నీ మేము తీసివేసుకోవడం జరిగింది. అండ్ మేము ఇప్పటి నుంచి చాలా చక్కగా చదువుకొని మంచి సమాజానికి మేము సేవ చేస్తాము అని మాతో డైరెక్ట్‌గా చెప్పడం జరిగిందండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.